వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం మహిళా శిశు సంక్షేమ వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గత నెల పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గల దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న ఒక గుర్తు తెలియని వయోవృద్ధుని చేరదీసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించిన FRO స్వర్ణలత తనకు అత్యవసరమైన వైద్యాన్ని అందించి తన ఆరోగ్యం కుదుటపడే వరకు సేవలను అందించాలని హాస్పిటల్ సిబ్బందిని కోరడం జరిగింది అని FRO స్వర్ణలత తెలిపారు. తన ఆరోగ్యం పరిస్థితి నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఆరోగ్య సిబ్బందిని అడగగా తన ఆరోగ్యం కుదుట పడిందని, తన కూర్చోలేని స్థితిలోనే ఉన్నాడని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా అతనిని ఈరోజు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ వృద్ధిని సఖీ వెహికల్లో సికింద్రాబాద్లో గల మిషనరీ ఆఫ్ చారిటీ ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. ఇందులో కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, ఆఫీస్ స్టాఫ్ రాజు పాల్గొన్నారు. నేను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో FROగా పనిచేస్తున్నాను. సీనియర్ సిటిజన్ యాక్ట్ మేరకు గత నెల రోజుల క్రితం రాధాకృష్ణ అనే ఒక వయోవృద్ధుడు MRO ఆఫీస్ దగ్గర రైల్వే స్టేషన్ చెట్ల దగ్గర పడి దిక్కుతెచ్చని దీనస్థితిలో పడి ఉండగా మాకు సమాచారం అందిన వెంటనే అతని పెద్దపల్లిలో గల గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి అతనికి అత్యవసరమైన వైద్య చికిత్సలు అందించి గత దాదాపు నెల రోజుల పాటు తన చికిత్స నిమిత్తం ఇక్కడ ఉంచడం జరిగింది. ఈరోజు తన బాగోగుల కోసం తనకు ఎవరూ లేరని తెలియజేయడంతో అతన్ని ఇంకా భవిష్యత్తు కోసం హైదరాబాద్లోని మినిస్టర్ ఆఫ్ చారిటీ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్లడం జరుగుతుంది.